26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. పంచదారల కొండపై జరుగుతున్న మైనింగ్ ని శాశ్వతంగా నిషేధించాలని డిమాండ్ చేశారు వైసీపీ నేతలు. దీనిపై ప్రభుత్వం నుంచి జీవో విడుదలయ్యే వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు. అక్రమ మైనింగ్ కి వ్యతిరేకంగా ధర్మ పోరాటం పేరుతో భారీ ర్యాలీ చేపట్టారు ఆ పార్టీ నేతలు. అనకాపల్లి నుంచి భారీ ర్యాలీగా పంచదారలకు చేరుకుని అక్కడ మైనింగ్ ప్రాంతాన్ని పరిశీలించారు. కూటమి పార్టీ నేతలు చేస్తున్న అక్రమ మైనింగ్ కారణంగా చారిత్రక శైవ క్షేత్రంతో పాటు ప్రకృతి సంపద, పర్యావరణం విధ్వంసానికి గురవుతున్నాయని ఆరోపించారు. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే తమ స్వార్థం కోసం పుణ్యక్షేత్రాలను కూడా వదలట్లేదు అన్నారు. మైనింగ్ వల్ల పంచదార్ల పుణ్యక్షేత్రంలో ధారల రంగు మారిందన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. నో మైనింగ్ జోన్ పై తీసుకున్న నిర్ణయం జీవో రూపంలో వచ్చే వరకు పోరాటం ఆగదన్నారు. సీఎం రమేష్ ఒక కరప్షన్ మ్యాన్ గా మారారంటూ ఆరోపించారు. సీఎం అంటే కరప్షన్ మ్యాన్ రమేష్. ఆయన ఇంటి పేరులోనే అవినీతి పెట్టుకొని మన దగ్గరకు వచ్చాడు. అది మనం గమనించలేదు, ఓట్లేసి గెలిపించాం. ఈరోజు కొండలు దోచిపోతా ఉన్నాడు, గుడిలో లింగాన్ని దోచుకుపోయేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాడు. సీఎం రమేష్ గారు, మీరు శివుడితో పెట్టుకున్నారు. నువ్వు చేసేటువంటి అవినీతి, నీ అహంకారాన్ని అంతమొందించడానికి ఆ శివుడు మూడొక్కరిని తెలిస్తే సీఎం రమేష్ గారు అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ ధర్మలింగేశ్వర స్వామి కోసం ఈ ధర్మ పోరాటం జరుగుతూ ఉంది. అందుకే నో మైనింగ్ జోన్ గా ఈ ప్రాంతాన్ని ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేశాం. నో మైనింగ్ జోన్ గా ప్రకటించేంత వరకు ఈ పోరాటం ముందుకెళ్తాదని చెప్పి డిమాండ్ చెప్పడం జరిగింది. కూటమి పార్టీ నేతలు చేస్తున్న అరాచకం, దోపిడీ, దౌర్జన్యం ప్రజలకి చూపించడానికి ఇక్కడికి వచ్చామన్నారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స. ఇకపై ఈ ప్రాంతంలో మైనింగ్ వాహనాలు ఉండకూడదని, మైనింగ్ కొనసాగితే స్థానికులతో కలిసి అడ్డుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వంలో అక్రమంగా ఉంటున్న పార్లమెంట్ సభ్యుడు, ఈ కూటమి ప్రభుత్వంలో ఉంటున్న అక్రమంగా ఉంటున్న శాసనసభ్యుడు ఇద్దరు భాగస్వాములై ఆ పవిత్ర దేవాలయాన్ని ఇక్కడికి వచ్చాం. మరి రోజు చెప్తారు కదా, హిందూ ధర్మం అంటారు, సనాతన ధర్మం అంటారు, ఆ ధర్మాన్ని కాపాడుకోవాలంటారు, దేవాలయం తాలూకా పరిరక్షణ మా తాలూకా ప్రధాన ఏదైనా అంటారు. ఎక్కడుంది మీ ప్రధాన ఎజెండా? కూటమి నాయకులు అడుగుతున్నాం, ఇవాళ ప్రజలు అడుగుతున్నాం, ఎక్కడుంది మీ సనాతన ధర్మం? రండి రండి చూడండి, పనులు ఉంటే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.